ఇదిగో ఇందులో 5 లక్షలున్నాయి. ఇది మీ నాన్నగారి మరణానికి ప్రతిఫలంగా అనుకోకు, ఇది నీకోసమే. పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఫార్మాట్ చేశారేమో నాకు అనుమానంగా ఉందిరా. ఆగవే, అడుగు ముందుకేస్తే ఊరుకోను. మీ నాన్న పంపించారా ఇక్కడికి నిన్ను? మాస్టర్ గారి ఫ్యామిలీ బతుకున్నారా చచ్చారా చూడడానికి వచ్చావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను నీ కారుని ఇక్కడ తగలబెట్టేస్తాను. శుభాని, నువ్వు మాట్లాడుకో. ఇల్లు వెతుకుంటూ వచ్చిన వాళ్ళతో అంటే నీ ఉద్దేశం సన్మానం చేసి పంపించాలనా? నీ తండ్రిని చంపిన హంతకుడు కూతురు రాది సానుభూతి చూపించి 4 కళ్ళబొల్లి మాటలు చెప్పమని పంపించుంటారా వాళ్ళ నాన్న? పోవే ఇక్కడి నుంచి. చెప్పేది నీకే. నన్ను ఆపకు, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పట్లేదు, లోపలికెళ్ళు. వెళ్ళు. మా నాన్న చేసిన తప్పుకి క్షమించమని అడుగుతున్నాను. క్షమించగలిగేంత తప్పు మీ నాన్న చేసుంటే నేను ఎప్పుడో క్షమించేవాణ్ణి. ఒక జన్మంతా పరిహారం చేసుకున్న తీరని మహాపాపాలు నా పట్ల నిర్దాక్షిణ్యంగా చేశాడు మీ నాన్న. చీమ కూడా అపకారం తలపెట్టని మా నాన్నని ఎంత ఘోరంగా చంపించాడో నాకు తెలియదు అనుకోకు. పెద్ద సానుభూతి చూపించడానికి వచ్చావు. వెళ్ళి చెప్పు మీ అబ్బకి, మాకు చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మీ ప్రాణాల్ని గురుదక్షిణగా అడగడానికి ఒకరోజు మైకులు వస్తాడని చెప్పు. ఆ రోజు నువ్వు మీ నాన్న ఎంత బాధపడినా ఏమీ ప్రయోజనం ఉండదు. వెళ్ళు, వెళ్ళు. పోలీస్ కస్టడీలో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు పోలీసులే. ఎవరి చెత్త రాసింది? పోతే ఆ ఎస్ఐ గారి ఉద్యోగం పోతుంది. ముందా రిపోర్ట్ రానివ్వండి, డాక్టర్కి లంచం కూడా ఇచ్చాం కదా మనం. ఎందుకు డాడీ పనిచేశారు? కోసం ఏ పాపం తెలియని మాస్టర్ని పొట్టలు పెట్టుకున్నారు. ఎందుకోసం? ఎవరి కోసం? నా కోసం, మా అమ్మ కోసం అయితే వద్దాం. ఈ పాపిస్తే డబ్బు కోసం అయితే మాకేం అక్కర్లేదు. అమ్మా, ఎందుకు అలా మాట్లాడతావు? నువ్వు లోపలికి వెళ్ళు. మాట్లాడుకో. దీనికి అంతటికీ నువ్వే కారణం. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మార్చేశారు. ఆపోయే, ఇన్ని సంవత్సరాలుగా మీ అమ్మ కూడా ఇతను ఎప్పుడూ నోరు తెచ్చి ఒక్క మాట కూడా అని అడగదు. కారణం ఏమిటో తెలుసా నీకు? బయటకు వస్తే పోలీసు వాళ్ళు, ఊరి వాళ్ళు రాళ్లతో కొట్టి మమ్మల్ని చంపే రోజులవి. అలాంటి సమయంలో మాకు అండగా నిలిచింది ఇతనే, ఈ స్నేహితుడే. పోలీసుల నుంచి మమ్మల్ని రక్షించి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి మాకు దారి చూపించాడు. అందుకే ఈ రోజు మన స్థితిలో ఉన్నాం. తీసుకొచ్చి కలెక్టర్ని చేశాడా ఏమిటి? అడ్డమైన పనులు చేసి స్మగ్లింగ్ కింద చేశాడు. అమ్మా, ఎంత పొగరే! నిన్ను చంపేస్తాం. ఏమన్నా పిచ్చి పట్టిందా? చంపేస్తాను. అయ్యారు అడిగారు, ఏమిటి మీరు చేసిన పని? మిత్రమా, అది కొట్టింది ఇక్కడ కాదు మిత్రమా, ఇక్కడ ఇక్కడ. యాంటనీ, యాంటనీ, రారా బయటికి రా. ఉఫోలో కొరక. పోలీస్ స్టేషన్కా? వద్దు, రఘుకు ఫోన్ చేయి. అదే రఘురాం ఎమ్మెల్యే. వీళ్ళని ఎదుర్కోవాల్సింది శక్తితో కాదు, యుక్తితో. రాయ్ లుచ్చా, రారా. పాపం ఆ మాస్టర్ గారిని అన్యాయంగా చంపించేసావు కదరా. నా కొడుకుని చంపండి. నీ చావు నా చేతుల్లో రాసి పెట్టిందిరా. నువ్వు కుక్క చావు చావాలి, అప్పుడే నాకు మనశ్శాంతి వాడిని ముక్కలు ముక్కలుగా నరకండి. ఇక్కడి నుంచి వెళ్ళాం. తప్పండి, తప్పండి. శివా, బాబు, నా మాట విను. ఆవేశపడకు, ఆవేశపడు శివా. అతను ఏమైనా నేరం చేసుకుంటే నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆవేశపడకు. నా మాట విను, చెప్పేది విను. పోనండి. ఈ రోజు వాడి రక్తం కళ్ళ చూడుంది. నేను వెళ్ళను సార్, నరికి పడేస్తాను. శివా, వద్దు, నా మాట విను. నువ్వు ఆవేశంలో అతను ఏమైనా చెప్తే నువ్వు జీవితాంతం జైల్లో కూర్చోవలసి వస్తుంది. శివ, ఆగు. ఎమ్మెల్యే గారు మాట ఇస్తున్నారుగా, రా వెళ్ళిపోతాం. నా మాట విను. రాయ్,
ఈ రోజు తప్పించుకున్నావు. ఏ నాటికైనా నీ చావు నా చేతుల్లోనే. ఆ, ఆ. శివ, టైం ఎంత అయింది? 11 బాబు. మైకే, రా రా. నేను నీకు పగవాడిగా కనిపిస్తున్నానా? ఎవరికైనా అనిపిస్తుంది. మాస్టర్ గారి మరణానికి కారకుని నేనే, ఒప్పుకుంటున్నాను. కానీ మైకే, నువ్వు ఒక్కసారి ఆలోచించి చూడు. నీ ఒక్కరి అజాగ్రత్త వల్ల నాకు జరిగిన నష్టం 50 లక్షలు. ఆ రోజు జరిగిన నష్టం వల్ల ఏదో ఒక విషమఖర్యలో ఆ మరణం సంభవించింది. దానికి పరిహారం చేసుకోవడానికే నేను ఇక్కడ పిలిపించాను. సెక్రటరీ. అయ్యా, ఇదిగో, ఇందులో 5 లక్షలున్నాయి. ఇది మీ నాన్నగారి మరణానికి ప్రతిఫలంగా అనుకోకు. ఇది నీకోసమే. మాస్టర్ గారి మరణం కారణంగా ఇంకా ఎలాంటి సమస్యలు నాకు ఎదురవ్వకూడదు. నువ్వో నీ స్నేహితుడో నా దగ్గరకు వచ్చి ఇంకా ఎలాంటి గొడవ చేయకూడదు. ఎవరికీ తెలియకుండా నన్ను ఈ చిక్కులో నుంచి బయటపడేయాలి. సానుభూతి చూపించడం, ఉత్తుత మాటలు చెప్పడం మిగతా వాళ్ళకి అలవాటు. కానీ నేను అలా కాదు, ఎప్పుడూ ప్రాక్టికలే. డబ్బు డబ్బు కావాలి మైకేల్. డబ్బుంటే ఎలాంటి తప్పునైనా సమాధి చేయొచ్చు. మైకేల్, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఈ డబ్బు కావాలో లేక ఆదర్శం పేరుతో దరిద్రం కావాలో నువ్వే నిర్ణయించుకో. మైకేల్, డబ్బు లేకపోతే ఈ లోకంలో చిల్లిగవ్వ కూడా పనికిరాం. నాకున్న బలం డబ్బే. నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకున్నా నీకు డబ్బు కావాలి. డబ్బుంటే చాలు, ఈ లోకమే నీకు గులాం అవుతుంది. గుడ్ బాయ్. ఇప్పుడు నాకు నచ్చావు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గర రావడం మర్చిపోకు. బీ ప్రాక్టికల్. చాలు చాలు, ఇప్పటికే మంట ఎక్కువ అయిపోయింది. ఇంకో తగ్గేసుకుంటే ఏం తప్పలేదు. తీసుకో తీసుకో. చాలు పెట్టే అక్కడ. మైకేల్, నువ్వెంత మంచివాడువయ్యా. నాకు డైలీ మందిచ్చి నా యోగక్షేమం చూసుకుంటున్నావు. నా పిల్లం కూడా ఓకే ఓకే. యు ఆర్ ఎ లవ్లీ బాయ్, లవ్లీ బాయ్. సరే సరే సరే, రిలాక్స్. తాగుతా నీ అబ్బా, తాగుతా, తాగుబోతున్నా. ఏమిటిది? రాత్రి చూస్తే ఏమనుకుంటారు? నీకు మంది ఎక్కువైందా? ఎందుకు వచ్చాను? అసలు నీ ఉద్దేశం ఏమిటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఇది నీకోసమే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చూస్తుంటే ఆకాశం నుంచి దిగొచ్చిన దేవకన్య ఎలా ఉన్నావు? దేవకన్య? నిజమే చెప్తున్నారా? దీని ఖరీదంతో తెలుసా? 20,000 రూపాయలు. 20,000 రూపాయలే? ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అయితే అందరూ అనుకునే మాట నిజమే. అంటే నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు అన్నమాట. నువ్వు వాళ్ళు మాటలు నమ్ముతున్నావా? అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తండ్రిని బట్టలు పెట్టుకున్నాడు, స్మగ్లింగ్ చేస్తున్నాడు అని నోటికి వచ్చినట్టుగా అందరూ వాగుతున్నారు. బట్ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటే నేను అది తట్టుకోలేడు. లేదు, నేను నమ్ముతున్నాను. ఐ లవ్ యూ మైకేల్.
వెలుగు వంద